బాస్ వెళ్ళిన కాసేపటికి సూర్య, అరవింద్ బాస్ క్యాబిన్ డోర్ నాక్ చేశారు. వాళ్ళని అక్కడ చూసి షాక్ అయిన రఘునాథ్, సూర్య, ఏంటి ఈ సడన్ సర్ప్రైజ్ అంటూ తడబడ్డాడు. ఆలస్యమైందా ఆచార్యపుత్ర అంటూ అడిగాడు సూర్య, రఘునాథ్ పక్కన ఉండి కంగారు పడుతున్న ఆయన కొడుకు అజయ్ని చూస్తూ. సూర్య, వాట్ హ్యాపెండ్, ఏంటిదంతా అని అడిగాడు బాస్ రఘునాథ్. అడుగుతున్నారుగా, చెప్పు అన్నాడు సూర్య. అజయ్ని ఫస్ట్ టైం రిసార్ట్లో కలిసిన రోజు. అజయ్కి ఎదురుగా వస్తున్న సూర్య ఇంకా స్నేహాన్ని చూసి షాక్ అయ్యాడు అజయ్. మీట్ మై సన్ అజయ్ రఘునాథ్ అంటూ తన కొడుకుని సూర్య వాళ్ళకి ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత సూరజ్ అక్కడి నుండి వెళ్ళిపోయాక తన వెనకే స్నేహ ఇంకా సూర్య వెళ్ళారు. ఆ వెంటనే ఎక్స్క్యూజ్ మీ డాడ్ అని వాళ్ళనే ఫాలో అవుతూ వెళ్ళాడు అజయ్. బ్రేక్ఫాస్ట్ హాల్లో సూరజ్ ఇంకా సూర్య మధ్య కాన్వర్సేషన్ ఏదో జరిగాక సూర్య, స్నేహ అక్కడి నుండి వెళ్ళిపోయారు. సూరజ్ ఆ అంటూ గట్టిగా అరిచి టిష్యూ పేపర్ పైన సూర్య తను రాసుకున్న తన పేరుని స్ట్రైక్ ఆఫ్ చేసేసి సూరజ్ అని తన పేరు రాసుకొని వెళ్ళాడు. ఆ పేపర్ని చూశాక సూరజ్కి స్నేహ అంటే ఇష్టమని అర్థమైంది అజయ్కి. సూర్య మీద ఇంకా స్నేహ మీద తను పగ తీర్చుకోవడానికి అదే ఛాన్స్ అనుకొని సూరజ్తో క్లోజ్గా ఉండటం మొదలుపెట్టాడు అజయ్. హే సూరజ్ అనుకుంటూ సూరజ్ దగ్గరికి వచ్చాడు అజయ్. సార్ హాయ్ అన్నాడు అజయ్. ఓ కమ్ ఆన్ సూరజ్, కాల్ మీ అజయ్ అంటూ హ్యాండ్ ఫార్వర్డ్ చేశాడు అజయ్. కాసేపటి కాన్వర్జేషన్ తర్వాత, సో సూరజ్, విల్ మీట్ యూ అగైన్, కొన్ని రోజులు ఇక్కడే ఉంటా కదా, విల్ కీప్ ఇన్ టచ్ అని చెప్పి వెళ్ళిపోయాడు అజయ్. కొన్ని రోజుల తర్వాత, మే ఐ కమ్ ఇన్ అజయ్ అంటూ డోర్ నాక్ చేశాడు సూరజ్. ఎస్ ఎస్ అంటూ లోపల నుండి సైగ చేశాడు అజయ్. ఏదో ప్రజెంటేషన్ ఇచ్చాక, ఇంత టాలెంటెడ్ అయిన నిన్ను పెట్టుకొని ఎందుకు అందరూ సూర్యని ప్రైజ్ చేస్తారు అడిగాడు అజయ్. క్యూకి హీ హ్యాస్ గుడ్ కమ్యూనికేషన్ అన్నాడు సూరజ్. నిజమే, ఎదుటివాణి తొక్కేసి ఎదగాలంటే ఆ మాత్రం కమ్యూనికేషన్ ఉండాలి అన్నాడు అజయ్. అజయ్ అంటూ కాస్త అర్థం కానట్టుగా అడిగాడు సూరజ్. ఐఎమ్ సారీ ఫర్ బీయింగ్ ఫ్రాంక్ సూరజ్. ఎప్పుడు సూర్యనే ప్రజెంట్ చేస్తాడు కదా, ఇప్పుడు నువ్వెందుకని ప్రజెంట్ చేసావు అడిగాడు అజయ్. యు నో రైట్, సూర్య और స్నేహ की रिलेशनशिप के बारे में, వాళ్ళకి ఏదో ప్రాబ్లం నడుస్తుంది, సూర్య కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నాడు, సో నన్ను చేయమన్నాడు అని చెప్పాడు సూరజ్. నిజానికి నువ్వు ఉండాలి సూర్య ప్లేస్లో అని అజయ్ అనగానే, అజయ్ ఎసానే, హీ హ్యాస్ గుడ్ స్కిల్స్ అన్నాడు సూరజ్. అవును, ఆ స్కిల్తోనే నిన్నెప్పుడు ప్రజెంట్ చేయనివ్వలేదు, ఎదగనివ్వలేదు. ఇప్పుడు చూడు, అమ్మాయిలు కూడా తన వైపే. నిజానికి నువ్వు టాలెంటెడ్, అసలు అది డాడ్ ఎందుకు గుర్తించట్లేదో నాకు అర్థం కావట్లేదు. ఐ విల్ టాక్ టు హిమ్. అయినా నువ్వు కాబట్టి ఇలా ఉంటున్నావు, అదే నీ ప్లేస్లో నేను ఉంటేనా ఏదో ఒకటి చేసి అమ్మాయిని నా వైపుకి తిప్పేసుకునేవాడిని. ఎనీవేస్, నీ అంత ఓపిక నాకు లేదులే సూరజ్, చలో దెన్, విల్ సీ యూ అగైన్ అని చెప్పాడు అజయ్. ప్రజెంట్ తర్వాత ఏం జరిగింది అడిగాడు అరవింద్. నా మాటలు సూరజ్ పైన పనిచేశాయి అని అర్థమైంది. ఆ రోజు నుండి సూరజ్ ప్రతి మూవ్ నేను అబ్జర్వ్ చేసేవాడిని, ఎక్కడికి వెళ్తున్నాడు, ఎవరిని మీట్ అవుతున్నాడు అని. ఆ టైంలోనే సూరజ్ సచిన్ అనే అడ్మిన్తో క్లోజ్గా మూవ్ అవుతున్నాడు అనిపించింది. విషయం ఏంటా అని చూస్తే సచిన్, సూరజ్ ఒక్క ఊరి వాళ్ళే అని తెలిసింది. సూరజ్ సచిన్తో కలిసి ఏం ప్లాన్ చేశాడా అని సచిన్ ద్వారా తెలుసుకున్నాను. సూరజ్ సూర్య చేత వాటర్ బాటిల్ పెట్టించాక తను అందులో క్లోరోఫామ్ కలపడం, ఎవరూ చూడకుండా కెమెరాని మ్యానిపులేట్ చేయమని చెప్పాడు అని తెలిసింది. కానీ అంతకుముందే సూరజ్ తెచ్చిన క్లోరోఫామ్ని నేను తెచ్చిన పాయిజన్తో రీప్లేస్ చేశాను. సచిన్కి తెలియకుండా సర్వేలెన్స్ రూమ్లో నా వీడియో మాత్రం తీసేశాను అంటూ చెప్పుకొచ్చాడు అజయ్. సూర్య కళ్ళ నిండా నీళ్లతో, ఎందుకోసం చేశావు ఇదంతా అడిగాడు సూర్య. స్నేహం కోసం అంటూ సూటిగా సూర్య కళ్ళలోకి చూస్తూ, సెయింట్ మేరీస్, విజయ్ అన్నాడు అజయ్. సూర్యాని స్నేహ చూసిన మొదటి రోజు
కాలేజ్ లోపల చేస్తే ర్యాగింగ్ రా, బయట చేస్తే టీజింగ్, చల్ తోబేయండి అని రే వాళ్ళని ఇక్కడ నుండి పంపించేయండి అంటూ సూర్య చెప్పిన కాసేపటి తర్వాత రే మా కాలేజ్ వాళ్ళతో మీకేం సంబంధం రా అంటూ సూర్య మీదకి వచ్చాడు అజయ్ బెస్ట్ ఫ్రెండ్ విజయ్. మా కాలేజ్ అమ్మాయిలు ఏడిపిస్తూ మాకేం సంబంధం అంటారేంట్రా అంటూ విజయ్ కాలర్ పట్టుకున్నాడు సూర్య. ఆ గొడవ కాస్త పెద్దదయ్యి ప్రిన్సిపల్ దాకా వెళ్ళి విజయ్ని కాలేజ్ నుంచి సస్పెండ్ చేశారు. ప్రజెంట్ చిన్నప్పటి నుండి నేను విజయ్ చాలా బెస్ట్ ఫ్రెండ్స్ కంటే ఎక్కువ మా ఇద్దరి పేర్లు చూసి మేము బ్రదర్స్ అనుకునే వాళ్ళంతా. ఇంజనీరింగ్ తప్ప అన్ని క్లాసెస్ మేము కలిసే చదువుకున్నాం. విజయ్ మెరిట్ స్టూడెంట్. కాలేజ్ నుండి వెళ్ళిపోమని అనడం తట్టుకోలేకపోయాడు. రోడ్ క్రాస్ చేస్తూ యాక్సిడెంట్లో చనిపోయాడు. ఇదంతా జరిగినప్పుడు నేను ఊర్లో లేను. నేను తిరిగి వచ్చాక నాకు తెలిసింది, కానీ అప్పటికే చాలా ఆలస్యం అయిపోయింది. కానీ 3 years తర్వాత సూర్య అన్న అదే పేరు చాలాసార్లు మా ఇంట్లో వినబడింది. డాడీని చాలా అడ్మైర్ చేసేవాడు. నన్ను కాకుండా ఎవరినో అడ్మైర్ చేయడం ఏంటి, నేను తట్టుకోలేకపోయాను. అది సూర్య అన్న పేరు ఉన్నవాడిని. కొన్ని రోజుల క్రితం స్నేహ అన్న పేరు కూడా వినిపించడంతో నాకేదో అనుమానంగా అనిపించి ఇక్కడికి వచ్చా. అదే నిజమైంది. విజయ్ చావు కారణమైన మీ ఇద్దరికి ఏదైనా పనిష్మెంట్ ఇవ్వాలి అనుకున్నా. అందుకే ఇదంతా ప్లాన్ చేసుకున్నాను అని చెప్పాడు అజయ్. షేమ్ ఆన్ యూ అజయ్ అని అజయ్ కాలర్ పట్టుకొని ఏడ్చాడు తండ్రి రఘునాథ్. అరవింద్ అజయ్ని తీసుకొని వెళ్ళాడు. నా ఒక్కగానొక్క కొడుకు సూర్య, ఎందుకు చేసావు ఇదంతా? దేనికోసం? పొజిషన్ కోసమా? ఆస్తి కోసమా? దేనికోసం అంటూ సూర్య కాలర్ పట్టుకొని అడిగిన రఘునాథ్ కళ్ళల్లోకి సూటిగా చూస్తూ స్నేహ కోసం బాస్ అని చెప్పాడు సూర్య. 1 year తర్వాత బెంగళూరులో 10th floorలో ఉన్న ఆఫీస్కి వెళ్ళడానికి లిఫ్ట్ లోపలికి వెళ్ళి బటన్ ప్రెస్ చేశాడు సూర్య. లిఫ్ట్ డోర్ క్లోజ్ అవుతూ ఉండగా స్టాప్ అంటూ లిఫ్ట్ ఆపమని సైగ చేస్తూ లిఫ్ట్లోకి ఇంకా సూర్య లైఫ్లోకి వచ్చేసింది ఆద్య. ఇది నా కథలోని ఈ కథ ఇంతటితో సమాప్తం. మరో కొత్త కథతో త్వరలో మళ్ళీ కలుద్దాం. టాటా.